ద్రవిడుల అడ్డా తమిళనాడు అడ్డాపై టీవీకే జెండా ఎగురవేసింది. పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలోనే అధికారంలోకి తెచ్చారు రియల్ స్టార్ విజయ్. యూత్ టార్గెట్ గా ప్రచారం నిర్వహించిన విజయ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. వంటి చేతితో పార్టీని గెలిపించుకొని తన సత్తా ఏంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించారు. అయితే విజయ్ అధికారంలోకి రావటానికి చాలా కారణాలున్నాయి. ఇక ఎన్నో ఎదురు దెబ్బలు ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు ఆయన. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రి కజగం అనూహ్య ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా ఉన్న డిఎంకే ఏఐఏడీఎంకే ద్వంద్వ రాజకీయాలను బద్దలు కొడుతూ టీవీకే పీఠం పైకి దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా విజయ్ ఫ్యాన్ బేస్ గా కార్యక్రమాలు చేపట్టారు. అదే పార్టీకి పునాది వేసిందంటారు. గత 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీల మధ్య సాగుతున్న పోటీకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్న ఓటర్లను విజయ్ ఆకట్టుకోగలిగారు. మార్పును ఆకాంక్షించే యువత మొదటిసారి ఓటు వేసేవారు పెద్ద సంఖ్యలో టీవీకే వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ముందు నుంచి పక్కా రాజకీయ వ్యూహంతో ఉన్నారు విజయ్. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు లో ప్రొఫైల్స్ మెయింటైన్ చేయటం, అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించడం వంటివి పార్టీకి ప్రయోజనాన్ని చేకూర్చాయి. मिठाई बांटना शुरू कर चुके हैं. तमिलनाडु पूरा தூக்கி போட்டா கூட திருப்பி ஒரு ஆளை போட்டு செய்யா 234 தொகுதியில் நிற்கிறது எங்களுடைய அவரே தான் தங்க தளபதி நிக்க வச்சாதான் எல்லா வேட்பாளரும் நான் உள்பட எல்லா புகழுக்கும் நம்முடைய தங்க தளபதி தமிழக வெற்றி கழகத்தினுடைய தளபதி தான். அது எல்லாமே அவர்தான். அவர் எந்த வழிக்கு போறாரோ அந்த வழியில் நாங்கள் தொண்டனாக இருந்து அவருடன் எல்லா புகழும் தளபதி அவர்களுக்கு. வெற்றி பெற்றது நான் அல்ல, எங்களுடைய தளபதி. தமிழ்நாடு తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి విజయ్ అంటున్నారు ఆయన అభిమానులు. ఓట్ల లెక్కింపులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటి దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. సో ఇవాళ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 234 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువ స్థానాలని ఇప్పటికే కూడా టీవీకే పార్టీ విజయ్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు గెలుస్తున్న నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద ఇప్పటికే కూడా భద్రతను తమిళనాడు పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ బారిగేడ్స్ విజయ్ ఇల్లు లోపల ఉంటుంది. సో మొత్తం మీద ఇక్కడ బారిగేడ్స్ కానీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. అదే స్థాయిలోనే అటు సైడ్ కూడా ఒకసారి మనం చూస్తే ఇంటికి అంటే విజయ్ గారి ఇంటికి సంబంధించి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే అందరూ అంటే నిన్న మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద సంఖ్యలో అన్ని సర్వేలు కావచ్చు, లేదంటే ఈ మధ్య అంటే ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి దాదాపుగా 90% వరకు పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో పెద్ద మొత్తంలో విజయ్కే సపోర్ట్ చేశారు ఇక్కడ స్థానిక ప్రజలంటూ కూడా పెద్ద ఎత్తున అంటే ప్రచారం జరిగింది. దానికి తెరదించే విధంగా గల ఓటర్లందరూ కూడా ఓట్లు వేసి ఆయన్ని గెలిపించారు. మంచి మెజారిటీతో వాళ్ళ అభ్యర్థులందుకు గెలుస్తున్న నేపథ్యంలో ఇక సీఎం రేసులో ఆయనే ఉన్నారు. సీఎంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అది ఇవాళ రేపటి లోపల క్యాంపు రాజకీయాలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి కూడా తెరదించే అవకాశం అవుతుంది. సో మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కంప్లీట్గా
పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా, అదేవిధంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎందుకంటే పెద్ద ఎత్తున విజయ అభిమానులు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అంటే సంబరాలు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అట్లా ఎటువంటి ఇష్యూస్ ఆ లోపల ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఏ విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అలాంటి ప్రభావం కనపడుస్తుంది. 40 సంవత్సరాల్లో ఇక్కడ డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ, రెండు పార్టీలు మాత్రమే ఏకచక్రాధిపత్యంగా వ్యవహరించాయి. అలాంటిది దాన్ని బద్దలు కొట్టే విధంగా కూడా వీళ్ళు అంటే టీవీకే పార్టీ విజయ్ పార్టీ పెట్టిన తర్వాత కేంద్రం నుంచి కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇట్లా ఇక్కడ డిఎంకే పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. సో అదే సందర్భంలోనే ఆ మధ్య కాలంలో కరూరు ఘటనకు సంబంధించి దాదాపుగా కొంతమంది అక్కడ కార్యకర్తలు నాయకులు కొంతమంది చనిపోయినప్పటికీ కూడా అక్కడ స్థానికులు దానికి సంబంధించి సిబిఐ కేసులు ఉన్నప్పటికీ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో ఎన్నో రకాల ఆయన కృషి చేశారు. పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా. మరోవైపు ఇంటికి సంబంధించిన సమస్యలు, వాళ్ళ సతీమణితో కూడా కొన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఆ విషయాలు కూడా కోర్టులో నడుస్తున్నాయి. ఇంత మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగానే ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రజలకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అదేవిధంగానే అంటే కొన్ని ఇష్యూస్ అంటే మహిళలు కనీసం స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇష్యూస్ ఉన్న కారణం, మరోవైపు అంటే ప్రతిపక్ష పార్టీలపైన కొన్ని రకాల అక్రమ కేసులు, అంటే ఏదైనా సరే ఇది తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా డిఎంకే పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు. అందువల్లనే టీవీకే పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఆదరణ చూపించారు. మరోవైపు అంటే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి సరైనటువంటి నాయకత్వం లేకపోవడం కారణంగా ఆ పార్టీని ఎక్కడ కూడా విశ్వసించలేదు. అందువల్లనే వాళ్ళు కూడా తక్కువ సీట్లు రావడం జరిగింది. అందువల్లనే ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు. 40 సంవత్సరాల పాటు కూడా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే టీవీకే పార్టీగా ఏదైతే అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, డిఎంకే పార్టీకి సంబంధించి ఆ వ్యవస్థని అంటే మొత్తం కూడా ఈ ఎన్నికల్లో మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి ప్రజలు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఆదరణ చూపించలేకపోయారు. అందువల్లనే ఇవాళ టీవీకే పార్టీ మంచి మెజారిటీతో అంటే వచ్చింది. అందువల్లనే చూద్దాం మరి ఇవాళ రేపటి లోపల ఈ క్యాంపు రాజకీయాలు కావచ్చు, అదేవిధంగానే ఆయన ఏ విధంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, చెన్నైలోని విజయ్ ఇంటి నుంచి.